టాలీవుడ్ కోసం తీసిన సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తే అది నిజంగా వింతే. అలాంటి వింతలు ఇప్పుడు సీక్వెల్ గా మారితే వాటి సీన్ 1000 కోట్లు అంటున్నారు. కార్తికేయ 3, హనుమాన్ కూడా మరో పుష్ప 2 అనుకోవాల్సిందేనా? అసలు పుష్పరాజ్ రెండోసారి దూకితే 1000 కోట్ల సీన్ వచ్చినట్లేనా? ఏం జరగబోతోంది? పుష్ప మూవీ పాన్ ఇండియా మార్కెట్ ని శాసించింది. ప్రమోషన్ లేకుండా ఎమోషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి అలాంటిది పుష్ప 2 వస్తే సినీ సునామీ అనుకోక తప్పదు. పుష్ప 470 కోట్లు రాబట్టిన సినిమా. దీనికి సీక్వెల్ అంటే ఖచ్చితంగా 1000 కోట్ల సీన్ ఉంటుంది. ఏ అంచనాలు లేనప్పుడే 500 కోట్లను రీచ్ అయిన పుష్ప భారీ అంచనాలతో వస్తే 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం కష్టమేం కాదు. కాబట్టి పుష్ప సీక్వెల్ కి ఆ సీన్ ఉందంటున్నారు. ఆఖరికి కార్తికేయ 3 మీద కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో 200 కోట్లు రాబట్టింది. కార్తికేయ 3ని భారీగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే డివోషనల్ యాంగిల్ కి క్వాలిటీ నరేషన్, గ్రాఫిక్స్ తోడైతే మరో కాంతారా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 1000 కోట్ల సీన్ ఉందనుకోవచ్చు. ఇక హనుమాన్ సీక్వెల్ ఈజీగా 1000 కోట్లకు మించే అవకాశం ఉందనుకోవచ్చు. మొదటి భాగం క్రియేట్ చేసిన సెన్సేషన్ ని బట్టి అది ప్రూవ్ అయింది. హనుమాన్ 400 కోట్లను రీచ్ అయిందన్నారు. నెట్ సంగతిలా ఉన్న గ్రాస్ కలెక్షన్స్, బిజినెస్ అంతా కలిపి చేస్తే 400 కోట్లు వచ్చాయంటే సెన్సేషనే. అదే సీక్వెల్ వస్తే సినీ సునామే. అలానే సలార్ 750 కోట్లు రాబట్టిన సినిమా. దీనికి సీక్వెల్ వస్తే 1000 కోట్లు చిన్న అమౌంట్ అవుతుందంటున్నారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్తో 900 కోట్ల సందడి చేశాడు. 1000 కోట్లు రీచ్ అయ్యే టైంలో పోటీకొచ్చిన సలార్ వల్ల సీన్ మారింది. ఏదేమైనా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ వస్తే బాహుబలి 2 రికార్డైన 1800 కోట్ల వసూళ్లని ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి 1000 కోట్లు పెద్ద లెక్కే కాదంటున్నారు. కాంతార మూవీ కూడా కార్తికేయ, హనుమాన్ లా వచ్చి పుష్పల 400 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. పార్ట్ 2 రాబోతోంది. ఇదే ఈజీగా 1000 కోట్లను రీచ్ అయ్యే అవకాశాలున్నాయి. పాన్ ఇండియా హిట్స్ అన్ని 1000 కోట్ల వసూళ్లనే టార్గెట్ చేసుకుంటున్నాయి. దేవర మూవీ రాలేదు, కానీ అక్టోబర్లో వస్తోంది. కల్కి మేలో రానుంది. ఈ రెండు కూడా రిలీజ్కి ముందే 1000 కోట్ల సినిమాలుగా ఫోకస్ అయ్యాయి. అలాంటి వాటికి సీక్వెల్స్ అంటే 1000 వాలాలు కాదు, 2000 వాలాలుగా మారాల్సిందే అంటున్నారు.